నమస్తే, వెల్కమ్ టు వైల్డ్ రూఫ్. నేను మీ జాకిర్ హుస్సేన్. ప్రస్తుతం మనతో స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఇప్పుడు నారా లోకేష్ గారు ఏపీలో ప్రతి నాయకులకి స్ట్రాచ్ బేరర్గా కనిపిస్తున్నారంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఒక ఏపీలోనే కాదు, తెలంగాణలో కూడా ఆయన ఏదైతే పందాన్ని ఎంచుకున్నారో అదే పందాతోటి ముందుకు వెళ్తున్నటువంటి వాళ్ళు కనిపిస్తున్నారు. ప్రత్యేకించి హరీష్ రావు గారు కూడా రీసెంట్గా ప్రశంసించారు. ఆయన్ని లోకేష్ గారిని డైరెక్ట్గా ప్రశంసించకపోయినా ఇండైరెక్ట్గా లోకేష్ గారు ఎంచుకున్నటువంటి పందాన్ని ఆయన కూడా ఎంచుకున్నారు. ఏంటంటే 2 రోజుల క్రితం ఆయన మాట్లాడుతూ, మీరు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి హరాస్మెంట్స్కి గురైనా, ఓకే, లేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎలాంటి ఇబ్బంది పెట్టినా మీరు రెడ్ బుక్లో రాసుకోండి, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి చూస్తామని అని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. అంటే లోకేష్ గారిని ఫాలో అవుతున్నట్టేగా. అసలు ఈ రెడ్ బుక్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? నారా లోకేష్ గారి నుంచే కదా అనేది ఎవరైనా చెప్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని అడిగినా, లేదా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళని ఎవరిని అడిగినా రెడ్ బుక్ అనగానే ముందు గుర్తొచ్చేది లోకేష్ గారు. ఆ లోకేష్ గారు రెడ్ బుక్ అనే దాన్ని మేము లైట్గా తీసుకున్నాము, ఇంత సీరియస్గా ఉంటుంది అనుకోలేదని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు నేను ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆయన ప్రస్తావించారు. అంటే లైట్గా తీసుకున్నారు, లోకేష్ గారినే లైట్గా తీసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అసలు రెడ్ బుక్ అంటే అది ఏందోలే అని చెప్పి అనుకున్నాం మేము, ఇలా ఉంటుంది అనుకోలేదు అని చెప్పేసి ఆయనే అంటున్నారు. మమ్మల్ని అందరం లోపల పెడతారు జైల్లో అని చెప్పి ఆయన అంటున్నారు కదా. ఇవాళ కాదు రేపు మమ్మల్ని అందరిని జైల్లో పెడతారు, చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా జైల్లో పెడతారని చెప్పి ఆయనే చెబుతున్నారు. అంటే ఫిక్స్ అయిపోయారు మెంటల్గా. రెడ్ బుక్లో పేరు ఉంది కాబట్టి ఆ రెడ్ బుక్లో పేరు ప్రకారం అరెస్ట్ కాబోతున్నాం మనం అనేది ఆయన కూడా చెబుతున్నారు. అంటే ఆ రెడ్ బుక్ అంటే ఇప్పుడు కలవర పెడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మొన్న ఈ మధ్య లోకేష్ గారు కూడా ఒక మాట అన్నారు, రెడ్ బుక్ గురించి మాట్లాడుకోవడమే కాదు, దాని గురించి భయపడటమే కాదు, రెడ్ కలర్ కనపడే కానీ భయపడుతున్నారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని చెప్పి ఆయన మహానాడు వేదికగా మాట్లాడారు. ఒక అంశాన్ని కూడా ప్రస్తావించారు. సో ఇప్పుడు టార్చ్ బేరర్ ఆయన ఇప్పుడు రాజకీయ పార్టీలకి. ఇప్పుడు ఆయన రెడ్ బుక్ అని అంటే కవిత గారు రెడ్ బుక్ అంటున్నారు, హరీష్ రావు గారు రెడ్ బుక్ అంటున్నారు, కొంచెం మొహమాట పడుతూ ఏదో ఒక బుక్ రాసుకోండి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ కార్యకర్తలకి మనం మళ్ళీ అధికారంలోకి వస్తాం, ఒకసారి కళ్ళు మూసుకొని తెరిస్తే సంవత్సరం అయిపోయింది, ఇంకొక 3 సార్లు మూసుకొని కళ్ళు తెరవండి, 3 సంవత్సరాలు అయిపోతే మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మనం వచ్చేస్తాము, ఈ లోపుగా మీరు ఒక బుక్ ఏదో ఒక బుక్ రాసుకోండి అని అంటున్నాడు. రెడ్ బుక్ అనుకున్నా, రెడ్ బుక్ అంటే మళ్ళీ ఫాలో అయినట్టు ఉంటుంది కదా. రెడ్ బుక్ అని చెప్పలేక ఏదో బుక్ రాసుకోండి, ఆ బుక్ ప్రకారం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత బట్టలు ఉడదీద్దాం, నిలబెడదాం, కొడదాం, అలాగే 7 సముద్రాల అవతలు ఉన్నా కానీ తీసుకొస్తాం, జైల్లో పడేస్తాం అందరినీ అని చెప్పి ఆయన చెబుతున్నారు. సో ఇదంతా కదా ట్రెండ్ సెట్ చేశారు ఎవరు? లోకేష్ గారు. ట్రెండ్ ఫాలో అయ్యారు కదా, ట్రెండ్ సెట్ చేస్తారు. ట్రెండ్ సెట్ చేసేటువంటి నాయకుడిని ఏమిటంటే టార్చ్ బేరర్ అంటారు. ఈ టార్చ్ బేరర్గా ఉన్నారు ఇప్పుడు ఎవరు? లోకేష్ గారు. ఇప్పుడు అందరూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరూ అక్కడ ఉండేటువంటి ప్రత్యర్థి పార్టీలు, తెలంగాణలో ఉండేటువంటి పార్టీలు అన్నీ కూడా ఇప్పుడు లోకేష్ గారు ఏదైతే యోగాల సందర్భంగా ఆయన ఈ రెడ్ బుక్ అని చెప్పేసి అన్నారు, సేమ్ దాన్ని ఫాలో అవుతున్నారు. వాస్తవంగా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పీక్ స్టేజ్లో అందరినీ ఇబ్బంది పెడుతున్నటువంటి సమయంలో, అక్రమ కేసులు పెట్టి లోపల జైల్లో పంపిస్తున్నటువంటి సమయంలో ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి ఆయన అక్రమ కేసులు బనాయిస్తున్నటువంటి సమయంలో సోషల్ మీడియాలో ఉండేటువంటి యాక్టివిస్టులని తీసుకెళ్లి సిఐడి వాళ్ళు అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా లోపలేస్తున్న సమయంలో ఎప్పుడు ఎవరిని తీసుకెళ్లి జైల్లో పెడతారో, ఎవరిని పోలీసులు వచ్చి తీసుకెళ్తారో కూడా తెలియనటువంటి భయానకమైనటువంటి రోజులు ఉన్నటువంటి సమయంలో లోకేష్ గారు నేనున్నాను, మీరు భయపడద్దు అని యువగలం రూపంలో బయటకు వచ్చారు. ఆయన యువగలం స్టార్ట్ చేసినప్పుడు పెద్ద పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒక వారం అయిన తర్వాత యోగాళానికి వస్తున్న రెస్పాన్స్ని చూసిన తర్వాత అక్కడి నుంచి యోగాళం మీద ఆంక్షలు పెట్టడం మొదలు పెట్టారు. మైక్ బీకేయటం, ఆయన దగ్గర ఉన్నది, తర్వాత ఆయన డయాస్ లేకుండా చేయటం, తర్వాత ఆయన కాన్వాయ్లో ఉండేటువంటి వెహికల్స్ని అడ్డుకోవటం, ఆయనకి బహిరంగ సమావేశాలు పెట్టుకోవడానికి గ్రౌండ్కి సంబంధించినటువంటి అనుమతులు ఇవ్వకపోవటం, ఇలా రకరకాలుగా అనేక ఇబ్బందులు పెట్టారు. పైగా ఆయన కాన్వాయ్లో కోడిగుడ్లు విసరడం, టమాటాలు విసరడం, ఇవన్నీ కూడా చాలా చేశారు. అయినప్పటికీ ఆయన వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్తూ ఆ రోజున ఎవరైతే చట్టానికి విరుద్ధంగా వ్యవహరించారో,
చట్టానికి విరుద్ధంగా కేసులు పెట్టారో వాళ్ళ పేర్లన్నీ మీరు రాసి పెట్టండి, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి చూద్దామని చెప్పారు. రెడ్ బుక్లో రాసి పెట్టండి అని. ఇప్పుడు అది మొత్తం ఎక్కడెక్కడ ఎవరెవరు ఇబ్బంది పెట్టారు చట్టానికి విరుద్ధంగా. జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ చట్టాన్ని ఎవరైతే అమలు చేశారు, లోకేష్ గారి భాషలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి తాత రాజారెడ్డి గారి రాజ్యాంగం ఎవరైతే అమలు చేశారో వాళ్ళ పేర్లన్నీ రెడ్ బుక్లో రాసుకున్నారు. ఇప్పుడు దానికి తగిన విధంగా చర్యలు తీసుకుంటున్నారు, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. ఆ రోజు లోకేష్ గారు చెప్పింది కూడా అదే. సో ఆ విధంగా ఆయన లాస్ట్కి యువగళాన్ని కొనసాగిస్తే ప్రభుత్వానికి ఇబ్బంది అనేటువంటి యాంగిల్లో లాస్ట్కి యువగళాన్ని అడ్డుకున్నారు. యువగళాన్ని అడ్డుకునేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారిని అదే సమయంలో జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినటువంటి క్రమంలో యువకులను తాత్కాలికంగా ఆపేశారు. దాదాపు అప్పటికే 4,000 కిలోమీటర్లు తిరగాలి, పాదయాత్ర చేయాలనేటువంటిది ఆయన టార్గెట్. 3,800 కిలోమీటర్లు ఆయన తిరిగారు. ప్రతి 100 కిలోమీటర్లకి ఒక స్తూపాన్ని ఏర్పాటు చేసి ఆ స్తూపం దగ్గర 100 కిలోమీటర్లు ఎలాంటి సమస్యలు ఉన్నాయని కూడా రాశారు. ఆ సమస్యలను ఇప్పుడు ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నారు. రెడ్ బుక్ అంటే ఏదో అధికారుల పేర్లు రాసుకొని లేదంటే పొలిటీషియన్స్ పేర్లు రాసుకొని ప్రత్యర్థులు వాళ్ళని ఏదో చర్యలు తీసుకోవడమే కాదు, ఆయన యోగాళంలో ఏమేమి హామీ ఇచ్చారు, ఆయన యోగాళం చేసిన సందర్భంగా బుక్లో రాసుకున్నటువంటి మొత్తం సమస్యలను పరిష్కారం చేస్తూ ఒక్కొక్కటిగా ఆయన నెరవేరుస్తూ వస్తున్నారు. ఓకే, మీకు 100 కిలోమీటర్లకు ఒకసారి ఈ స్తూపం కూడా ఏర్పాటు చేసి ఆ స్తూపం మీద రాస్తున్నారు. ఆ రోజు సమస్యలు ఏమేమి ఐడెంటిఫై చేశాము, ఆ సమస్యలని ఎలా తీర్చుతాము అని చెప్పి ఆ రోజు ఆయన హామీ ఇచ్చారనేది కూడా మొత్తం ఆయన రాశారు. సో రెడ్ బుక్ అంటే ఓన్లీ వాళ్ళకి అది గుర్తొస్తుంది, అదొక్కటే. కానీ ఇది గుర్తు రావట్లా. ఆయన యోగాల సందర్భంగా క్షేత్రస్థాయిలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎవరెవరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఆ సమస్యలకి పరిష్కారం ఎలా చేయాలనే దాని మీద క్లారిటీ ఇచ్చారు. దాన్ని చదువుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం కనిపిస్తుంది, రెడ్ బుక్ అంటే మొత్తం ఎవరెవరు ఆ రోజున అక్రమాలు చేశారో అన్యాయాలు చేశారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని ఇప్పుడు లోపలేపిస్తున్నారు అనేది వాళ్ళకు గుర్తొస్తుంది. సో ఒక ట్రెండ్ అయితే సెట్ చేశారు, ఆ ట్రెండ్ని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు హరీష్ రావు గారు, కవిత గారు, కేటీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఫాలో అవుతున్నారు. అందుకే టార్చ్ బేరర్ అని అన్నారు. ఇలాంటి వాళ్ళు తరానికి ఒకరు వస్తారు అని చెప్పి ఒక సినిమాలో చెప్తారు, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో అనుకుంటా, ఏదో సినిమాలో తరానికి ఒకళ్ళు వస్తారంటే 30 సంవత్సరాలకు ఒకళ్ళు ఇలాంటి వాళ్ళు వస్తారు. దాన్ని ట్రెండ్ సెట్టర్ అంటారు. సినిమాల్లో అయితే ట్రెండింగ్ మారింది అంటారు. 30 yearsకి ఒకసారి ట్రెండింగ్ మారుతుంటుంది. అలాగే మామూలు భాషలో చెప్పాలంటే తరం, ఒక తరం అయిపోయింది, రెండో తరం వచ్చింది అంటారు. ప్రతి 30 yearsకి ఒకసారి మనిషిలో కూడా మార్పు వస్తుంటుంది. మనిషి ఆలోచన సరళిలో మార్పు వస్తుంటుంది, మనిషి మానవ నిర్మాణంలో కూడా మార్పు వస్తుంది. ప్రతి 30 yearsకి 30 years క్లియర్గా కనిపిస్తుంది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మార్పు వస్తుంది, బట్ 30 yearsకి క్లియర్గా కనిపిస్తుంది మార్పు అనేది. ఈవెన్ ఆలోచనలో కూడా 30 yearsకి వచ్చేటప్పటికి ఆలోచనలో కూడా మార్పు వస్తాయి. అప్పటి వరకు ఉన్నటువంటి ఆలోచనలు వేరు ఉంటాయి, 30 years తర్వాత ఉండేటువంటి ఆలోచనలు వేరే ఉంటాయి. అంటే అది ట్రెండ్ మార్చే ఏజ్ 30 years అనేది. ఒక తరం 30 yearsకి ఒకసారి ఆ మార్పు ఉంటుంది. అలా ఒక డికేడ్కి అంటే ఒక తరానికి ట్రెండ్ సెట్టరు లోకేష్ గారు అని చెప్పుకోవాలి. ఆయన్ని ఇండైరెక్ట్గా హరీష్ గారు వీళ్ళందరూ ఫాలో అవుతున్నారు. రెడ్ బుక్ అన్నప్పుడు లేదంటే బ్లూ బుక్ అనండి, లేదా పింక్ బుక్ అనండి, కొన్ని రోజులు పింక్ బుక్ అన్నాయి కవిత గారు కూడా. సరే, కలర్ మార్చినా ఆ బుక్ అనేది క్రియేట్ చేసింది, ఆ బుక్ అనేది ట్రెండింగ్ లోకి తీసుకొచ్చింది లోకేష్ గారే. కాబట్టి ఆయన ట్రెండ్ సెటర్ అనొచ్చు, టార్చ్ బేరర్ అనొచ్చు. తరానికి ఒకటలాగా ఈ తరానికి లోకేష్ గారు ఆయన ఒక ట్రెండ్ సెట్టరు, ఒక టార్చ్ బేరర్ అని చెప్పి అనొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.